మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ బోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏ లక్షణంలో ఉన్నారు? దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఈ మాసం ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మనం నవంబర్ మాసం అనగానే ఫస్ట్ 20 days మనకి కార్తీక మాసంతో ఉందండి. ఇది ఈ రాశి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ 20 days ఇది శివుడికి విష్ణుడికి ఎంతో ప్రీతికరమైన మాసం. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రుద్రాభిషేకాలు, శివుడికి అభిషేకాలు చేయటం మనకి పరంపర ఉంది. అంతేకాకుండా సోమవారాలు కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటాం. ఈ టైంలో మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే అండి, వైష్ణవుడికి కనుక సాష్టాంగ నమస్కారం కనుక విష్ణుమూర్తికి ఎవరైతే చేస్తారో, తులసి చెట్టును పూజ చేస్తారో, ఉసిరి చెట్టును పూజ చేస్తారో వాళ్ళకి ఉన్న అష్ట కష్టాలు తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు. మనకి భాగవతంలో అదే చెప్తుంది అనమాట. ఎక్కడ మనకి ఆధారం లేనప్పుడు మనకి సరెండర్ టు ద విష్ణు భగవాన్ అని చెప్తూ ఉంటారు అనమాట. విష్ణుకి ఎప్పుడైతే మనం శరణాగతి చేస్తామంటే అన్ని అరిష్టాలకు శాంతిస్తాయంట. అందుకని ఈ మంచి మాసంలో అందరూ మీనరాశికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు పడని బాధలనే లేస్ట్, పడని ఏదైనా లిస్ట్ లో ఏదైనా ఉందంటే అది లేదు. లిస్ట్ ఆఫ్ వీళ్ళు పడిన బాధలను లిస్ట్ తీసుకొని చెక్ మార్కులు చేసుకుంటే అన్ని వీళ్ళు పడి ఉంటారనమాట. అందుకని ఇలాంటి వాళ్ళకి వాటన్నిటికీ ఉపశమనం రావడానికి మీనరాశి వాళ్ళకి ఇది చాలా చాలా ముఖ్యం. ఆ తర్వాత కూడా చాలా పెళ్లిళ్ళు అవన్నీ ఉన్నాయి. మంచి రోజులని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలో మీనరాశి వాళ్ళకి పర్టికులర్ గా ఒక విషయం చెప్పాలి. ఈ మాసంలో నాకు ఒక క్లయింట్ యుఎస్ నుంచి వచ్చారు. ఈ మీనరాశితో పాటు వాళ్ళది మిస్సెస్ సింహరాశి. మీనరాశి సింహరాశి ఇద్దరు చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు నా వీడియో చూశారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు, వాళ్ళు ఆల్రెడీ అది ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక 40 బిజినెస్ యూనిట్లు ఉన్నాయండి. వచ్చేసి మీ గురువు గారు మీ వీడియో అంతా చూసాము, మీరు ఏదైతే చెప్పారో మేము ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాము, మరి మేము బిజినెస్ అన్ని చేస్తున్నాము, మా ఇద్దరి మధ్య గొడవలతో బిజినెస్ ప్రాబ్లమే చాలా అయిపోతూ ఉంది, ఎంత దూరం కష్టపడి సంపాదించుకున్నాం, రెమెడీ ఏమని చెప్పండి అని చెప్తే వాళ్ళు ఇంకొక మాట కూడా ఏమంటే మీకు కావాలంటే ఫండింగ్ ఇస్తాను, రీసెర్చ్ అయినా చేయండి, కానీ ఇది మాత్రం మాకు ఉండకూడదు అని చెప్పారు. నేను ఒక 4 వేద బ్రాహ్మణులు, పురోహితులు, మాకు తెలిసిన వాళ్ళు మొత్తం కూర్చొని వాళ్ళ జాతకాలు మొత్తం తీసుకొని పక్కన పెట్టేసి 5 రోజులు పూజ చేశామండి. ఇందులో విశిష్టంగా మనకి జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్పారు, అలానే వేదాల్లో ఉన్న మంత్రాలు, పురాణాల్లో కొన్ని మంత్రాలు ఉంటాయి, తాంత్రిక శాస్త్రంలో కొన్ని ఉంటాయి, దశమహావిధుల్లో కొన్ని ఉంటాయి, మొత్తం కంబైన్ చేసామన్నమాట. కంబైన్ చేసి ఒక ప్యాటర్న్ లాగా చేసి అట్లా పాశుపత అభిషేకాలు, ఇటు మామూలు అభిషేకాలు, ఇటు గ్రహ జపాలు ఇవన్నీ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇష్టకార్యసిద్ధి కలిపేసి అన్ని కలిపి ఒక ప్యాటర్న్ లాగా తయారు చేసి వాళ్ళు దానికి ఫండింగ్ ఇచ్చారు. చక్కగా అన్ని పూజలు 5 days చేసామండి. 21 days కి 31 days కి పాజిటివ్ న్యూస్ ఒక మెసేజ్ పెట్టారు. వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఇవాళ చేసిన ఒక గొప్ప ఏమంటేనండి, ఇక్కడ నుంచి వెళ్ళి జాబులకు ఇబ్బంది పడుతుంటే అలా బిజినెస్లు పెట్టి సంపాదించడం అనేది అంత కష్టం అండి. వాళ్ళకి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే జ్యోతిష శాస్త్రాన్ని వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలుసండి. అందుకని వాళ్ళు అంత పెద్దగా ఎదిగారు. అక్కడ ప్రాబ్లం ఏమి ముందుగానే సెన్స్ అయ్యి ఇమ్మీడియట్గా ఏం మెజర్స్ కూడా తీసుకొని దానికి సంబంధించినంత చేసేసుకున్నారండి. సో ఇంత గొప్ప ఈ శాస్త్రాన్ని ప్రతి ఒక్కరు మీనరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎన్నో రెమెడీస్ ఉన్నాయండి. ఇంత బాధలు మీరు పడనవసరం లేదు. మనకు డబ్బులు లేకపోతే అది వేరే విషయం అనుకోండి. అట్లీస్ట్ మనం ఒక మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాము, ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాము, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసుకుంటూ ఉన్నారు, లేదంటే బిజినెస్ దేవుడి దేవాలు అంతా బాగుంది, ఈ టైంలో పడనవసరం లేదండి. చిన్న చిన్న రెమెడీ చేసుకుంటే చాలా మంచిది. అందులో మీనరాశికి ఒక ఫిష్ డౌన్, ఒక ఫిష్ అప్ ఎందుకు పెట్టారంటే, ఇందాక ఆ క్లయింట్ ఎగ్జాంపుల్, వాళ్ళు డౌన్ లో ఉండి ఇలా ఉండకూడదని మళ్ళీ వెంటనే అప్పు చూశారు, 2 ఫండింగ్ చేశారు. ఆ రీసెర్చ్ ఎంతమంది మీ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ వాడుతూ ఉన్నామండి. వాళ్ళు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చూడండి. అందుకని వాళ్ళు అంత గొప్ప వ్యక్తులు ఎందుకు అయిపోయి అందుకేనండి. చూడండి, బ్రాహ్మణులను పోషించారు, వేద బ్రాహ్మణులకి ఇచ్చారు, నాలాంటి వాళ్ళకి విలువ ఇచ్చారు. తర్వాత ఈ నాలెడ్జ్ పూల్ చేయటం వల్ల అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంటే ఆ పుణ్యం అంతా వాళ్ళకే వచ్చేది కదండి. అంతే కదండి, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. చూడండి, అందుకని ఒక చిన్న పని చేయటం వల్ల ఈ రీసెర్చ్ చేసిన ప్యాటర్న్ నేను ఇంకా లైఫ్ లాంగ్ వాడుతూనే ఉంటాను కదండి ఈ డిస్కవరీ. సో ఇలా మీనరాశి వాళ్ళు ఈల్నాట్స్ ని ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చక్కటి పరిహారాలు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలని చెప్పేసి ఒక అడ్వైజ్ అండి వాళ్ళకి. తర్వాత ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్లీ కాల్ చేస్తే వీ కెన్ హెల్ప్ దెమ్ అండి. తర్వాత ఈ మాసం పర్టికులర్ గా చూసుకుంటే మీనరాశి వాళ్ళకి ఒక లక్కీ ఏంటంటేనండి, ధన ప్రవాహం విపరీతంగా ఉంది. గురువు వల్ల అయితేనేమండి, శుక్రుడు వల్ల అయితేనేమి, మిగతా గ్రహాల వల్ల శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఆ గ్రహాలు వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి మిగతా గ్రహాలు వచ్చేటప్పటికి అంత ప్రతికూలంగా అనుకూలంగా లేవు అని మనం చెప్పుకోవాలి. మనం ఇందులో మీనరాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలు ఇందులో ఉంటాయి. గ్రహాలు వచ్చేటప్పటికి గురు గ్రహము
తర్వాత బుధ, శుక్ర, కుజ, బుధ, సూర్య గ్రహాలన్నీ 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంది. మనకి ఏం చెప్తారంటే మహర్షులు లఘు గోచారం, సూక్ష్మ గోచారం ఒక కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే ఇందులో 5 ముక్కల్లో చెప్తారు, 5 words లో చెప్తారు. ఎలా ఉంటుందంటే ఫస్ట్ పుత్రుడి వల్ల ధన సంపాదన వల్ల బాగుంటుంది. రెండోది ద్వేషం, దేహరుజం, విఘ్నం అని చెప్తుంటారు. ఏదైనా పని చేస్తే ఆటంకాలు వస్తుంటుంది, శారీరకంగా అలసట ఉంటుంది. తర్వాత ఇలా చుట్టూ వాతావరణం అంతా ద్వేషపూరితంగా ఉంటుంది అని మనకు సంస్కృతంలో మన మహర్షులు చెప్పారండి. మనం డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడికి వీళ్ళ రాశి నుంచి 9వ ఇంట్లో ఉండటంతో ఇది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఒక రకంగా ఓవరాల్ గా బాగుంటుంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మేనేజ్ చేసుకొని ముందుకెళ్తారు. బట్ ప్రాబ్లమ్స్ ఏ సైడ్ లో వస్తాయంటండి, మనకేం చెప్తారంటే సంస్కృతంలో నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్య లాభార్థ నాశచ్చ విచారో నవమే రవి అని చెప్తారు. అంటే 9వ గనుక రవి ఉంటే విచారం కలుగుతుందంట. నింద అపరాధ, వీళ్ళకి ఏ లోపం లేకపోయినా కానీ పాపం వీళ్ళని నిందిస్తూ కూర్చుంటారు. అంతేకాకుండా కలహం, వీళ్ళది ఎలాంటి దోషం ఉండదు కానీ అన్ని మిస్టేక్ వీళ్ళే చేస్తారని తిడుతూ ఉంటారంట. ఈ టైంలో ధనాన్ని కోల్పోతూ ఉంటారు. మంచి ఉద్దేశంతో ఏ పని చేసినా కానీ అప్రిషియేషన్ ఉండదు. తర్వాత విచారం విపరీతంగా ఉంటుంది అని మనకి చెప్తూ ఉంటారు. అయితే కుజుడు కూడా వీళ్ళకి 9వ ఇంట్లో ఉండటంతో ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది. దీంట్లో పర్టికులర్ ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది. ఏమైనా మంచి మంచి పనులు చేయాలంటే వాటికి తీర్థయాత్రలు చేయాలన్నా కానీ కుదరదు, పూజలు చేయాలన్నా కూడా చేయలేరంట. చూడండి కర్మ అంటే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది వాళ్ళకి. నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేను. నేను ఉదయాన్నే లెగిసి మెడిటేషన్ చేద్దాం అనుకుంటాను కానీ చేయలేను, తిరుపతి వెళ్దాం అనుకుంటాను వెళ్ళలేను, కార్తీక మాసం అని తెలుసు చేయలేను. ఈ టైపు పరిస్థితులకు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకి కుజుడు 9వ ఇంట్లో అంటే అశనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం అని చెప్తారు. అంతేకాని స్థాన నాశనం విరోధచ్చ నవమస్తే ధారాసుతే భవేత్ అంటారు. ఈ టైంలో వీళ్ళకి స్థాన నాశనం, ఈ కుజుడు ఉన్న పొజిషన్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయేసి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంపెనీలో ఉన్నామో తెలవదు, పోయామో తెలవదు. ఈ టైపు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది. విచారకరంగా ఉంటారు. ఈ టైంలో వీళ్ళు సరిగ్గా దేహ శోషణం, శరీరాన్ని సరిగ్గా కేర్ తీసుకోరు, శరీరం అంతా ఎండిపోతుంది, సరిగ్గా భోజనం చేయలేరు, భోజనం చేయాలన్న ఆలోచన కూడా ఉండదు, భోజనం చేయడానికి కూడా కూర్చొని స్థిమితంగా భోజనం చేయనట్టుగా ఉంటుంది. ఈ టైంలో విపరీతంగా ఖర్చు ఉంటుంది, శత్రుబాధ పెరిగిపోతూ ఉంటుంది. ఈ టైంలో మీనరాశి వాళ్ళకి నేను బిగినింగ్ నుంచి చెప్తుంటాను, ₹1 మీరు జేబులోంచి తీసి ఖర్చు పెట్టే ముందు 1000 సార్లు ఆలోచించండి. ₹1 పోయింది, ఒకటి పోయింది, దాన్ని అసలు ఇంకా తిరిగి రాదు. వీటన్నిటికంటే ముందు ముఖ్యంగా డబ్బులు పోతుంది. ఆ డబ్బులు ఎవరికైతే ఇచ్చారో మీ గురించి 100 రకాల నెగిటివ్ బయట ప్రచారం చేసేస్తారు. ఇది మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ లాస్ట్ 1 year మీద జరుగుతుంది. ఇంకా వచ్చే 5-6 months ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మీనరాశి వాళ్ళకి శుక్రుడు చాలా మంచి ఉపశమనాన్ని తీసుకొస్తున్నాడు, చాలా స్ట్రెంగ్త్ ఇస్తున్నారు. గురు శుక్రుడు ఈ రాశి వాళ్ళకి చాలా బాగా ఉపయోగం చేస్తున్నారు. ఇందులో శుక్రుడు కనుక చూసుకుంటే దుఃఖనాశం, మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, అర్ధ ప్రాప్తి, నవమస్తే గురుగునందని అని చెప్తారు. ఈ టైంలో వీళ్ళకి ఎంత దుఃఖం ఉన్నా కానీ ఆ దుఃఖం అంతా పోయి ఏదో ఒక విధంగా మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సౌఖ్యంగా ఉంటారు, కంఫర్టబుల్ గా ఉంటారు, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి సమావేశాలన్నీ చేసుకుంటూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళు హైయర్ అఫీషియల్ కలుస్తారు. పొలిటీషియన్లు అయితే హైయర్ పోస్టుల గురించి ట్రై చేస్తూ ఉంటారు. ఇంతేకాకుండా ఎవరైనా ప్రమోషన్స్ రావాలంటే ప్రమోషన్ గురించి ట్రై చేస్తూ ఉంటారు. ఈ టైంలో ధనం వచ్చే అవకాశం కూడా విపరీతంగా ఉంది అని చెప్పుకోవాలి. ఓవరాల్ గా టైం కనుక చూసుకుంటే మంచి ఫుడ్ తింటూ చక్కగా హ్యాపీగా ఉంటారు. శుక్రుడు వీళ్ళని చాలా విధాలు కాపాడుతూ ఉన్నారని మనం చెప్పుకోవాలి. బాగా ఇబ్బంది పడుతున్న గ్రహం కుజుడు. ఇక నక్షత్రాల పరిస్థితికి వస్తే ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, ఈ నెల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సో నక్షత్రం ప్రకారం పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు చూసుకుంటే కొంచెం వీళ్ళకి టఫ్ గానే ఉంది, ఛాలెంజింగ్ గా ఉందని మనం చెప్పుకోవాలి. ఒకటి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభము, పార్టీలకి లేదంటే మనకి జ్యువెలరీ, బట్టలు ఇవన్నీ కొనుక్కునే అవకాశం ఎక్కువ. కానీ పరవాసము, ఉన్న ప్లేస్ లో నుంచి దూర ప్రదేశాలు వెళ్ళి అక్కడ నివాసం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్ఫర్ అవటం కానివ్వండి, ఫారిన్ వెళ్ళటం కానివ్వండి, ఫారిన్ రిలేటెడ్ వ్యవహారాలు చేయడంలో వీళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొన్ని కారణాల వల్ల ఆరోగ్యం బాగుండదు, ధనానికి ఇబ్బంది పెడుతూ ఉంటారు, తర్వాత అతిగా భయపడుతూ ఉంటారు, విపరీతమైన భయం పడుతూ ఉంటారు. అసలు ఎలా ఉంటుంది ఏంటి ఫ్యూచర్ ఈ టైంలో. అందుకని దీన్ని కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఉత్తరాభాద్ర వాళ్ళకి అగైన్ దరిద్రము, అతి భయము, పరవాసము, రోగము, వస్త్రలాభము చూపిస్తుంది. అంటే ఎక్కువగా నెగిటివ్ గానే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఫారిన్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ రోగము,
దరిద్రము అతివయము చూపిస్తుంది. ఇక్కడ దరిద్రము అంటే మనం మాట్లాడేది కాదండి, ఫైనాన్షియల్ గా క్రైసిస్ ఉంటుందని చెప్పుకోవాలి. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ రాశి వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది. ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీ చేత్తో మీ కళ్ళతో మీ బ్లడ్ ని మీరే చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. చిన్న పేపర్ కట్ కానివ్వండి, పెద్దదైనా అయి ఉండొచ్చు. కొంచెం ఇంకా ఇండివిజువల్ గా వీళ్ళకి దశలు అవన్నీ సరిగా లేకపోతే ఇంకా కలామిటీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు అత్యంత ఇంపార్టెంట్ గా హై ప్రయారిటీ తోటి ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని సేఫ్ గార్డ్ కోసం ఏమేమి చేయాలో చేస్తే చక్కగా వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ఉన్న తీవ్రతలన్నీ తగ్గించుకొని ముందుకెళ్ళిపోవచ్చు. ఇంత పెద్ద బాధలు పడిన అవసరం లేదని చెప్పుకోవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే అత్యవసర పరిహారం అంటే ఏం చెప్తారు? ఎటువంటి దైవారాధన బాగా అవసరం అంటారు? ఫస్ట్ ముఖ్యంగా వీళ్ళకి శని పాశుపత అభిషేకం చేయించుకోవాలి. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. శనికి అధిష్టాన దేవత దక్షిణ కాళి అమ్మవారు కాబట్టి మంత్రం చాలి. ఇది చూడండి, ఇదంతా నాకు మీనరాశి వాళ్ళు రీసెర్చ్ చేసిన జ్ఞానం. ఐ రియల్లీ అప్రిషియేట్. ఒక ఫిష్ డౌన్ ఒక ఫిష్ అప్ ఎందుకు ఉంటుందంటే అది ఆ ఇంట్రాక్షన్ లో నాకు రియల్ లైఫ్ లో ఒక ఎగ్జాంపుల్ దొరికింది అనమాట. వాళ్ళు ఎలా చేశారు చూడండి. అందుకని వాళ్ళకి అవి ప్యాటర్న్ లో చేసాం కాబట్టి వచ్చిన వాళ్ళకంతా ఈ ప్యాటర్న్ లో చేస్తే చాలా వరకు తీవ్రతలు తగ్గిపోతూ ఉంటుంది. ఇవి కాకుండా జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు ప్రతి సమస్యకి ఒక పాశుపత అభిషేకం ఉందండి. మన తెలుగు వాళ్ళకి పాశుపత అభిషేకం చాలా పవర్ఫుల్ గా చేస్తాయి. ఈ టైంలో రుద్రాభిషేకము, రుద్ర పూజలు చేయించుకుంటే ఎంత ప్రాబ్లం ఉన్నా పోతుందండి. శివుడికి సంబంధించిన ఆలయాల్లో చేయండి. ఇంటికి సంబంధించిన ఒక 2-3 వేద పండితులను బ్రాహ్మణోత్తములను పిలిపించుకొని వాళ్ళ చేత అభిషేకాలు చేయించుకొని మంత్ర ఘోష చేయించుకొని వేద ఆశీర్వాదం చేయించుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ తగ్గిపోతుందండి. భార్యాభర్తల మధ్య లేదంటే పార్ట్నర్స్ మధ్య సయోధ్యత పెరుగుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ గా ఈ టైంలో చేయాల్సింది. జనరల్ గా మనం వనభోజనాలకు ఎక్కువ వెళ్తూ ఉంటాం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వీటికి అటెండ్ అవ్వటం ఖచ్చితంగా చేయండి. ఈ టైంలో చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఇంకా ఏదైనా కనుక ఈ టైంలో బిజినెస్ లో క్రైసిస్ వల్ల మేము స్వర్ణలక్ష్మి విశేష హోమం చేస్తూ ఉంటాము. చాలా మంచి రిజల్ట్ వచ్చేసింది. భార్యాభర్తల మధ్య గొడవ ఉంటే మనకి ఇది విశ్వావసు గంధర్వరాజ హోమము, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, ఇలా ఎన్ని సమస్యలు ఉన్నా కానివ్వండి, ఎన్ని క్రైసిస్ ఉన్న రిలేషన్షిప్ ఇష్యూ చాలా మందికి ఉంటుంటాయి. రిపీటెడ్ ప్యాటర్న్స్ గా అయ్యే ఈ టైంలో ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో ఎవరికైనా కాలసర్ప దోషం ఉంది, ఇది ఉంటే ఇంకా క్రైసిస్ లోకి వెళ్ళిపోతారు. జన్మజాతకంలో కాలసర్ప దోషం ఉంది, ఏలినాటి శని ఉంది, అది ఏమవుతుంది శాండ్విచ్ అయిపోతారు పాపం. ఇలాంటి వాటికి ఏమైనా కాలసర్ప దోషాలు ఉన్నా కానీ, త్రిపిండి దోషాలు ఉన్నా కానీ నవనాగు మండలం వేసి పూజలు చేస్తే ఆ దోషాలన్నీ పోతాయండి. సో ఇలాంటి వాటికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఉన్నా ముందు జ్యోతిషం చెక్ చేయించుకుంటే మనకు అర్థమవుతుంది ఎంత ఇంటెన్సిటీ ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఈ రాశి వాళ్ళకి ఎంత శని శని ఉన్నా కానీ ఈ టైంలో అష్టైశ్వర్యాలు వాళ్ళకి కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. సో ఓవరాల్ గా మీనరాశి వాళ్ళందరికీ కూడా ముందు రాబోయే కాలం అంతా మంచి జరగాలి మనస్ఫూర్తి కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే.